కలెక్టివ్. సినిమా అంటేనే రంగుల ప్రపంచం, అందరినీ ఆకర్షించే రంగం. ఒక్కసారి స్క్రీన్ పై కనిపిస్తే చాలని కోరుకునేవారు ఎంతో మంది ఉంటారు. అందుకే అవకాశాల కోసం వస్తున్న మహిళలపై లైంగిక దాడులు ఎక్కువైపోతున్నాయి. తమపై జరుగుతున్నటువంటి లైంగిక దోపిడీని బయటకు చెప్పుకోలేక లోపలే కుమిలిపోతున్న నటీమణులు ఎందరో. అటువంటి పరిశ్రమలో మహిళల రక్షణను పరిశీలించేందుకు గాను కేరళ ప్రభుత్వం ముందుకొచ్చింది. మలయాళ చిత్రసీమలో జరుగుతున్న లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదించిన అంశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సినీ మాఫియా గుట్టు బయటపెట్టాయి. 2017లో నమోదైన ఓ కేసు ఆధారంగా మలయాళ చిత్రసీమలో మహిళా కళాకారులు ఎదుర్కొంటున్నటువంటి వేధింపులను పరిశీలించడానికి కేరళ ప్రభుత్వం జస్టిస్ కె హేమ అధ్యక్షతన ఓ ప్యానెల్ను నియమించింది. ఆ కమిటీ తమ నివేదికను 2019లో అందించింది. అయితే అందులోని విషయాలు బహిర్గతం చేయాలంటూ కొన్ని డిమాండ్లు రావడంతో ఇటీవలే ఆ కమిటీ తన నివేదికను కేరళ ముఖ్యమంత్రికి అందజేసి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను కూడా తెలిపింది. పరిశ్రమలోకి అడుగు పెట్టగానే మహిళలపై వేధింపులు కూడా మొదలవుతాయని చెప్పి ఆ నివేదికలో స్పష్టంగా ఉంది. కమిటీ పరిశీలన ప్రకారం ఒక పాత్ర కోసం సంప్రదించే స్త్రీ సర్దుబాట్లు చేసుకోవాలి, రాజీపడాలి అని అందులో పేర్కొన్నారు. వారు కోరినప్పుడు మహిళా కళాకారులు సెక్స్కు అందుబాటులో ఉండాలి. కొంతమంది అయితే కొన్ని వీడియోలు, క్లిప్లు, ఆడియో క్లిప్లు సినిమాల్లోకి ప్రవేశించిన స్క్రీన్ షాట్లను కూడా చూపించారు. సినీ రంగంలో ఈ పరిస్థితికి స్వస్తి పలకాలని పలువురు మహిళలు కమిటీ ముందు గట్టిగా చెప్పారు. కొందరు వారి కోరికలు తీర్చేందుకు ఒప్పుకోనందుకు సినిమాల్లో నటించాలనే తమ చిరకాల స్వప్నాన్ని కోల్పోవలసి వచ్చింది. పరిశ్రమలోని ప్రసిద్ధ వ్యక్తుల నుండి కూడా మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కమిటీ తన నివేదికలో పేర్కొంది. చాలా మంది ఆర్టిస్టులు సెట్స్ లో దగ్గరి బంధువులు లేదా తల్లిదండ్రులతో కలిసి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పాత్ర కోసం ఆఫర్తో పాటు సెక్స్ కోసం డిమాండ్ కూడా వస్తుంది. అందుకే వారు కార్యాలయంలో తమ భద్రత గురించి భయపడుతున్నారు. వారు బస చేసిన హోటళ్లలో సినీ రంగానికి చెందిన వ్యక్తులు తాగిన మత్తులో వారి తలుపులు తట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని నివేదికలో తెలిపారు. షూటింగ్ లొకేషన్లలో టాయిలెట్లు కానీ, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు వంటి సౌకర్యాలు అస్సలు ఉండవు. సెట్లో టాయిలెట్ సౌకర్యం, దుస్తులు మార్చుకునే గది లేదు. ముఖ్యంగా చాలా వరకు షూటింగులు అవుట్డోర్ లొకేషన్లోనే జరుగుతూ ఉంటాయి. అప్పుడు మాకు ఎలాంటి సౌకర్యాలు ఉండవు అంటూ దాదాపు కమిటీ ముందు మాట్లాడిన ప్రతి మహిళ కూడా పేర్కొన్నట్టు నివేదికలో ఉంది. అలాంటి ప్రదేశాలలో మహిళలు ఏకాంత ప్రదేశాల కోసం వెతికేవారు. పొదలు వెతుక్కు వెళ్లి తమ అవసరాలు తీర్చుకునేవారు. కొన్నిసార్లు ఇతరులు తమ చుట్టూ గుడ్డతో పట్టుకుంటే బట్టలు మార్చుకునేవారు. టాయిలెట్లు అందుబాటులో లేక చాలా మంది సెట్లో నీరు తాగటం కూడా మానేశారు. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వాళ్ళకి తలెత్తి ఉన్నాయి. ఇదంతా తెలిసినా ఈ సమస్యల నుండి బయటపడే అవకాశం తమకు లేదని కూడా అన్నారు వాళ్ళంతా. అయితే ఈ సమస్య కేవలం నటీమణులకే కాకుండా జూనియర్ ఆర్టిస్టులు, స్టైలిస్టుల వంటి సహాయక సిబ్బంది కూడా ఎదుర్కొంటున్నారు. నటీమణుల ప్రత్యేక ఉపయోగం కోసం మాత్రమే క్యారవాన్లు అందించబడ్డాయి. ఒక ప్రముఖ నటుడు చెప్పిన ప్రకారం మలయాళ సినిమాల్లో శక్తివంతమైన మాఫియా గురించి కూడా నివేదికలో పొందుపరిచారు. వారు తమ ఇష్టాలు, అభిరుచుల ప్రకారం సినిమాల్లో ఏదైనా చేయగలరు. అలాంటివి చట్టవిరుద్ధం, అనధికారమైనప్పటికీ ప్రముఖ దర్శకులు, నిర్మాతలు వీటికి పాల్పడుతున్నారు అని చెప్పేసి నివేదిక చెప్తోంది. సాధారణంగా మనం చూసుకున్నట్టయితే అన్యాయాల గురించి బహిరంగంగా మాట్లాడేటటువంటి మహిళలు కూడా తమపై జరుగుతున్న లైంగిక వేధింపులను బహిర్గతం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అవకాశాలు రావనే భయంతో పాటు మరిన్ని వేధింపులకు గురవుతామనే ఆందోళన వారిని వెనకడు వేసేలాగా చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా నుండి కూడా వారిపై తీవ్రమైన ఆన్లైన్ వేధింపులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాలలో వారికి కాక స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ప్రాణహాని ఎదుర్కోవాల్సి వస్తుందని కమిటీలో కొందరు పంచుకున్నారు. ఇవన్నీ పరిశీలించిన కమిటీ తన నివేదికలో చట్టంలోని నిబంధనల ప్రకారం సినిమా రంగంలో ఐసీసీని ఏర్పాటు చేయగలిగినప్పటికీ అది మహిళలకు ఎలాంటి సహాయం చేయదని, పైగా దీనివల్ల వారికి మరింత హాని కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సినిమాలో స్త్రీల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తప్పనిసరిగా ఒక స్వతంత్ర ఫోరం ఏర్పాటు చేయవలసి ఉంటుందని ఆమె ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. అప్పుడే ఈ రంగంలోని మహిళలకు లైంగిక వేధింపుల నుండి విముక్తి లభిస్తుందని చెప్పి మలయాళ చిత్ర పరిశ్రమ కూడా అభిప్రాయపడింది. వాస్తవానికి ఈ సమస్య ఒక మలయాళ చిత్ర పరిశ్రమదే కాదు, దేశం, ప్రపంచంలోనే సినీ రంగంలోని మహిళా కళాకారులు లైంగిక దోపిడీని ఎదుర్కొంటున్నారు. 2016లో జరిగిన మీటూ ఉద్యమమే దీనికి ఉదాహరణ. ఏది ఏమైనా మాట్లాడేందుకే భయపడే పరిశ్రమలో మహిళా భద్రత గురించి చర్చించి కేరళ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ స్ఫూర్తితో కేరళలో
మాదిరిగా తెలంగాణ సినీ పరిశ్రమలోని మహిళల రక్షణ కోసం కూడా ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సమంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. హేమా కమిటీ ఏర్పాటుకు కారణమైనటువంటి WCC లాగే టాలీవుడ్ లో కూడా సపోర్ట్ గ్రూప్ ది వాయిస్ ఆఫ్ విమెన్ నడవాలి. దీనివల్ల సురక్షితమైన వాతావరణంలో మహిళలు పని చేసేందుకు గాను అవకాశం దొరుకుతుందని ఆమె ట్వీట్ చేశారు.